హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ అంతకంటే ముందుగా మీకు అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఏంటంటే మా పిల్లలు మాకు మదర్స్ డే సెలబ్రేషన్ అనేది చేస్తున్నారనమాట. సో దీంట్లో మేము ఏం ఇన్వాల్వ్ కాలేదనమాట. సో ప్లాన్ మొత్తం మా పిల్లలదే అనమాట. మెయిన్ ఎవరంటే లయశ్రీ భావన, వాళ్ళే కష్టపడ్డారు అన్నిటికీ. సో ఫస్ట్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మేము మదర్స్ డే సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకుంటామని చూపిస్తాను, చూస్తూ ఉండండి. Hi. మదర్స్ డే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసం మేము చేసిన కొంచెం మీ హ్యాపీనెస్ కోసం. సో ఏం చేసినా కొంచెం అడ్జస్ట్ అవుతూ గేమ్స్ ఆడుతూ మీ టైంని స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి హోల్డ్ ద బెలూన్. సో పేర్స్ ఉంటారు, ఒక పర్సన్స్ మధ్యలో బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్ కింద డ్రాప్ కాకుండా, అంటే బెలూన్ కింద పడకుండా సైడ్కి ఎక్కడికి వెళ్ళకుండా అక్కడున్న థింగ్స్ని ఈ టేబుల్ మీద తీసుకురావాలి. ఓవర్ ఎన్ని తక్కువ సెకండ్స్లో తీసుకొస్తారో ఒక ఫన్కి మాత్రం ఇద్దరికి మధ్యలో బెలూన్ ఉంటుంది. ఓవర్ ఎన్ని తక్కువ సెకండ్స్ లో అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొస్తారు. వచ్చేసరికి సప్న ఇంకా చైతన్య. తీసారు. ఇప్పుడు సెకండ్ పేర్ కళ అండ్ జ్యోతి. వీళ్ళెన్ని తీస్తారో చూద్దాం.
10 seconds లో ఓన్లీ 2 తీసారు. నెక్స్ట్ థర్డ్ పేర్ విజయలక్ష్మి and లతా. సో థర్డ్ పేర్ ఓన్లీ 1 minute 3 seconds అనే బాల్ మిస్ప్లేస్ అయిపోయింది. బెలూన్ 2. సో ఓన్లీ 2 తీసారు. 1 minute లో 2 తీసారు. 1 minute 3 seconds. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఈ బెలూన్ ని కాపాడినందుకు. మేము ఎట్లా కాపాడాం థ్యాంక్ యూ. నెక్స్ట్ గేమ్ సో Winners. గేమ్ కి వెళ్ళిపోదాం. విన్నర్స్ జస్ట్ 2 minutes టేక్ ఏ బ్రేక్. స్టే ట్యూన్. వచ్చేసి హౌ యూ మేక్ క్యూట్ అంటే లైక్ మీకు ఒక చిల్డ్రన్ ఇస్తాము మీ ముందు. సో ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి, మీ ఐస్ క్లోజ్ ఉంటాయి. సో వాళ్ళకి మేకప్ వేయాలి. నో, సో ఇక్కడ మీ ఐస్ క్లోజ్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఐటమ్ తీసుకెళ్ళి ఆర్ మీ మధ్యలోనే ఐటమ్ ఉంటుంది, అది తీసుకొని మీరు వాళ్ళని రెడీ చేయాలి. సో ఐస్ ఓపెన్ తో చేయలేరు, ఈజీగా చేస్తారు. సో ఐస్ క్లోజ్ చేసి ఎవరు ఎంత బాగా రెడీ చేస్తారో వాళ్ళే చూద్దాం. సో సెకండ్ గేమ్ జ్యోతి ఆడబోతున్నారు. సో అండ్ టైం మాత్రం 1 minute 30 seconds. ఓకే రెడీ? మేకప్ ఏం పోతుంది. పిన్ని ఇవన్నీ అక్క ఫస్ట్ కరెక్ట్. ఇవన్నీ 2 1 స్టార్ట్.
సో ఇలాగ సెకండ్ రౌండ్లో అయితే అందరం ఏదో ఒకటి అయితే టైం లిమిట్ లోపల అయితే ఏదో ఒకటి స్టిక్కర్, రబ్బర్ బ్యాండ్, నెక్లెస్ ఏదైతే వదిలేసామన్నమాట. అసలు పెట్టేటప్పుడు అయితే చైన్ది సరిగా వెళ్ళట్లేదు అనమాట, అంతా టైం వేస్ట్ అయిపోయింది. సో ఇలాగా ఇంకా లాస్ట్లో తులసి సిస్టర్ అయితే అన్నీ టైం లిమిట్ లోపల అయితే పెట్టేసింది అనమాట. సో తనైతే సెకండ్ రౌండ్లో విన్ అయింది. చాలా అడిచి కష్టపడ్డారు కాబట్టి కొంచెం డ్రింక్స్ బ్రేక్ డ్రింక్ తాగండి. జీవితం చదువుతుంది అమ్మాయి నచ్చింది. థర్డ్ గేమ్ వచ్చేసి పిక్ ద ఐటమ్. సో నేను ఒక సాంగ్ ప్లే చేశాను, ఆ సాంగ్లో ఒక ఐటమ్ వస్తుంది. ఐ మీన్ నేను ఇక ప్లేస్ చేసిన ఒక ఐటమ్ వస్తుంది. ఆ వర్డ్ ని మీరు క్యాచ్ చేసి ఎవరు ఫస్ట్ పికప్ చేస్తారో చూడండి. నేను క్లియర్ గా సాంగ్ ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్లో ఈ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. సాంగ్ మధ్యలో మనం గెస్ చేసి ఫస్ట్ మనము ముట్టుకోవాలన్నమాట, టచ్ చేయాలి. టచ్ చేస్తే వాళ్ళు విన్నర్స్. సో ఈ గేమ్ అయితే చాలా బాగా అనిపించింది. సో అందరం అయితే నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు మా కోసం అయితే ఇలాంటి గేమ్స్, మదర్స్ డే సెలబ్రేషన్ అయితే జరుపుతూ ఉంటారు. ఎప్పుడు మేమైతే జరుపుకుంటూ ఉంటాము. హ్యాపీ మదర్స్ డే. నైఫ్ కూడా ఇవ్వలేదా? ఇచ్చిండు జరిగింది ఇట్లా అనేసి థ్యాంక్ యూ మీ టైం మాకు ఇచ్చినందుకు. హ్యాపీ మదర్స్ డే. సో మా పిల్లలందరూ కలిసి మాకైతే మదర్స్ డే సెలబ్రేషన్ అయితే ఇలా చేశారు. సో ఇంకా మెయిన్ లయాశ్రీ, భావన మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మెయిన్ కారణం అయితే వాళ్ళే ఇంపార్టెంట్గా గేమ్స్ ఇంకా గిఫ్ట్స్ ప్లాన్ చేసింది మాత్రం. సో మాకు మా పిల్లలు మాత్రం ఇలా గిఫ్ట్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.